ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్కి స్వాగతము. అప్డేట్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయగలరు. నేను ప్రతిరోజు స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా యూట్యూబ్ ఛానల్లో మాత్రమే కాకుండా వాట్సాప్ ఛానల్ ద్వారాను, టెలిగ్రామ్ ఛానల్ ద్వారాను, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ప్రతి అప్డేట్ తెలుసుకోగలరు. వాటికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈరోజు మొట్టమొదట పాయింట్ ఏమిటి అంటే తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది బాగా తగ్గింది. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు, అంటే పంపుతున్నారు. ఎటువంటి కంపార్ట్మెంట్లో కూడా వెయిట్ చేయకుండా హ్యాపీగా మీరందరూ నడుచుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. గంటలు ప్రస్తుతానికైతే కంపార్ట్మెంట్లో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. రేపు ఉగాది పండుగ కాబట్టి కొంతమందే వస్తున్నారు, వచ్చేవారు వస్తారు, రానివారు రారు కాబట్టి కాస్త భక్తుల రద్దీ అనేది తగ్గింది. నిన్నటి రోజు స్వామివారిని 73,801 మంది దర్శనం చేసుకోగా 23,055 మంది తలనీలాలు అయితే స్వామివారికి ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న స్వామివారి హుండీ కానుకలు 3.2 అంటే 3.72 కోట్లు వచ్చాయన్నమాట. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే ఈరోజు అలాగే రేపు ఏప్రిల్ 9వ తారీఖు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు అనేవి రేపు మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా టోకెన్లు అయితే అయిపోయినాయండి. మీరు ఇక్కడ వెబ్సైట్లో చూస్తున్నారా, తిరుమల.orgలో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఏప్రిల్ 8 బ్యాలెన్స్ టికెట్స్ ఫర్ ఏప్రిల్ 8 అంటే ఈ రోజుకి సంబంధించిన దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో సర్వదర్శనం టోకెన్లు అయితే కౌంటర్లలో పూర్తి స్థాయిగా అయిపోయినాయి. ఇక రేపు ఏప్రిల్ 9 ఉగాది పండుగ, రేపు మధ్యాహ్నం వరకు కూడా టోకెన్లు అన్నీ పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇక ఈరోజు ఎవరైతే తిరుపతి రాబోతున్నారో దర్శనం టికెట్ ఉంటే ఓకే, లేకపోతే డైరెక్ట్గా మీరు కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను చెప్తుంది సర్వదర్శనం క్యూ లైన్. సర్వదర్శనం క్యూ లైన్, దివ్య దర్శనం క్యూ లైన్ ఒకటే. ఈ రెండు కూడా టోకెన్లు తీసుకొని, అంటే ఈ టోకెన్లు ఉచిత టోకెన్లు, ఈ టోకెన్లు తీసుకోలేని వారు VQC2 దగ్గర ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయిపోవాలి. ఇది దయచేసి మీరందరూ తెలుసుకోవాలి. ఇక భక్తులకి మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. రేపు ఉగాది పండుగ కాబట్టి కొండపైన ఎటువంటి సేవలు కూడా, అంటే మీ అందరికీ తెలుసు ఉగాది పండగ పురస్కరించుకొని కొండపైన ఆర్జిత సేవలైనటువంటి అష్టాదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఆశ్త బ్రహ్మోత్సవాలు టీటీడీ రద్దు చేసింది. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. అలాగే మీ అందరికీ కూడా వేసవి సెలవులు దృష్టిలో పెట్టుకొని టీటీడీ యాజమాన్యం వారు VIP బ్రేక్ దర్శనాలు అనేవి భక్తులకి అందుబాటులో ఉండాలి కాబట్టి ఇక నుంచి కొండపైన VIPలకి మాత్రమే ఈ 3 నెలలు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎటువంటి రికమెండేషన్ లెటర్లు లేవు కాబట్టి మీలో ఎవరైనా కూడా కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లక్కీ డిప్ విధానం ద్వారా బ్రేక్ దర్శనాని కోసము లక్కీ డిప్ సేవల్లో పాల్గొని ఏ విధంగా అయితే సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శనాలు ప్రయత్నం చేస్తారో ఇక నుంచి రాబోయే కొన్ని రోజుల్లో మీ అందరూ కూడా ఈ ఎలక్షన్ కోడ్ ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా ముందు గడప దర్శన టికెట్లు ప్రయత్నించవచ్చు. అలాగే ప్రస్తుతానికైతే VIP బ్రేక్ దర్శనాలు క్యాన్సిల్ చేశారు కాబట్టి టీటీడీ యాజమాన్యం వారు ఆ 2 గంటలు కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ మీ అందరికీ కూడా దర్శనానికి సమయాన్ని పెంచి మీ అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్లు రోజుకి 30,000 ఇస్తున్నట్టు టీటీడీ యాజమాన్యం వారు ప్రకటించారు. ఈ విధంగా చూస్తే సామాన్య భక్తులు 30,000 మంది స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చాలా మందికి నేను నిన్న వీడియోలో స్పెషల్గా చెప్పడం జరిగింది. APSRTC ఆన్లైన్ బస్ టికెట్ విధానం ద్వారా మీరందరూ కూడా మే నెలలో అన్ని తారీఖుల్లో కూడా ఇప్పటికీ కూడా దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఈ హోమ్ పేజీలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్రమ్ దగ్గర నేను విజయవాడ అని సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోండి. టు తిరుపతి అని సెలెక్ట్ చేసుకోండి. నేను చూపిస్తాను చూడండి, తిరుపతి అని. డిపార్చర్ వచ్చేసి నేను మే
22 సెలెక్ట్ చేసుకుంటా, అంటే ఆ రోజు బయలుదేరదామని అనుకుంటున్నా. ఇక్కడ బస్ చూసారా 3479 661 రూపాయలు అంట, 33 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సో నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షో లేఅవుట్ దగ్గర క్లిక్ చేస్తా. ఇక్కడ వాళ్ళు చూపించారు 300 రూపాయల దర్శన టికెట్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి అని. ఓకే అని చెప్పాను. ఇక్కడ ఒక సీట్ సెలెక్ట్ చేసుకొని 761 రూపాయి అంట. ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర ప్లీజ్ సెలెక్ట్ డేట్ దగ్గర 23వ తారీఖున సెలెక్ట్ చేసుకుంటా, ఎందుకంటే 22వ తారీఖున ప్రయాణం చేస్తా కాబట్టి. ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేస్తే మధ్యాహ్నం 4 గంటలకి 299 టికెట్లు ఖాళీగా ఉన్నాయి, 1 గంటకి 218 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపు 450 టికెట్లు ఒక రోజుకి మీకు ఖాళీగా ఉన్నాయి. ఈ విధానం ద్వారా మీరు బస్ టికెట్ అలాగే 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్ అనేది 320 రూపాయలు అనమాట. ఆ తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్ దగ్గర మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, జెండర్, నేమ్, ఏజ్, సీట్ నెంబర్, కన్సెషన్, కార్డ్ టైపు అన్నీ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని చెప్పి అమౌంట్ పే చేసి టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ విధానం ద్వారా మే నెలలో అన్ని తారీఖుల్లో అయితే ఇప్పటికీ నేను ఈ వీడియో తీసే టైంకి అయితే ఖాళీగా ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే భక్తులందరూ కూడా మరొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. జూన్ నెలాఖరు వరకు కూడా టీటీడీ యాజమాన్యం వారు అన్ని రకాల దర్శనం టికెట్లు మీ అందరికీ బుక్ అయిపోయాయి. అంటే ఆన్లైన్ దర్శనం టికెట్లు 300 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు, రూములు అన్నీ కూడా అయిపోయినాయి. కేవలం మీకున్నది ఇప్పుడు ఏపీ ఎస్ఆర్టీసీ ద్వారా మే అలాగే జూన్ నెల దర్శన టికెట్లు బుక్ చేసుకోగలరు. అలాగే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే విధానం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆ హోమం ఎలా బుక్ చేసుకోవాలో నేను ఒకసారి మీకు చూపిస్తాను. అలాగే మీ అందరికీ మీకు మరొక విషయం చెప్తానండి. చాలామంది పెళ్లి కాని వారు తిరుపతి వచ్చి ఈ నారాయణవనము కళ్యాణ వెంకటేశ్వర స్వామి అలాగే శ్రీనివాస మంగపురంలో కూడా కళ్యాణం చేపించుకుంటారు, అభిషేకం చేపించుకుంటారు, అన్ని సేవల్లో పాల్గొంటారు. పెళ్లి కాని వాళ్ళు ఈ సేవల్లో పాల్గొంటే వారికి పెళ్ళి అవుతుందని ఒక నమ్మకం. సో వారి కోసం నేను ఈ విషయం అంతా చెప్తున్నానండి. మీరు ఇక్కడ చూసారా, సెలెక్ట్ సర్వీసెస్లో ఇక్కడికి వచ్చి మెయిన్ పేజ్ అంటే ttd.devasanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు ఏం చేస్తారంటే ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి ఇక్కడ కాసిలా స్క్రోల్ డౌన్ చేస్తే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది కదా, ఈ టెంపుల్ దగ్గర సెలెక్ట్ చేసుకొని కళ్యాణం చేయించుకోవాలంటే కళ్యాణం చేయించుకోండి, అభిషేకం అన్న అభిషేకం చేయించుకోండి, ఇట్లా అన్నీ ఉన్నాయి, ఏది కావాలంటే అవి చేయించుకోండి. అయితే ఈ అభిషేకం అనేది చాలా తక్కువ రేట్ అనమాట. నేను చూపిస్తున్నా చూడండి, అభిషేకం టు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు అని ఉంది కదా, అయితే ఇది శుక్రవారం మాత్రమే ఉంటుంది. ఈ టికెట్ వచ్చేసి మీకు 30 రూపాయలు మాత్రమే. ఇప్పటికి 17 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఉదయం 7 గంటలకే జరుగుతుంది. ఈ 30 రూపాయల సేవ మీరు బుక్ చేసుకొని ఈ అభిషేకంలో పాల్గొన్న తర్వాత మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ, 30 రూపాయల టికెట్ స్వామివారిని ముందు నుంచి చూడొచ్చు. ఇవన్నీ కూడా తిరుపతిలోని టెంపుల్స్. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఇక మే జూన్ నెలకు సంబంధించి దర్శనం టికెట్ లభించని వాళ్ళు ఇక్కడ మీరు చూసారా, సెలెక్ట్ సర్వీసెస్లో సప్త గో ప్రదక్షిణశాల తిరుపతి అని ఉంది కదా, ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది. ఈ హోమం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మే అలాగే జూన్ నెలకి ఇంకా వాళ్ళు సేవా టికెట్లు విడుదల చేయాల, అంటే హోమం టికెట్లు విడుదల చేయలేదు. ఈ హోమం టికెట్ల ద్వారా కూడా మీరు హోమంలో పాల్గొని కొండపైన 300 రూపాయల దర్శనం టికెట్ క్యూ లైన్లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ హోమం టికెట్లు ఈ నెల ఏప్రిల్ 26 కానీ 27 కానీ విడుదలయ్యే అవకాశం ఉంది. అప్పుడు నేను మే నెలకు సంబంధించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అప్పటిదాకా దయచేసి మీరు వెయిట్ చేయండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్డేట్లో భాగంగానే జూలై నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు ఈ నెల ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తుంది. రాగానే మీ అందరి ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ తిరుమల అప్డేట్స్ అండి. ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ప్రతిదీ విన్నట్టయితే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. లేదు అంటే మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. మీ ప్రతి కామెంట్కి కూడా నేను సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.